సో, ఇక్కడ చూడండి 2023 అండ్ 2024కి సంబంధించిన అనాలిసిస్ అయితే ఈ స్లైడ్‌లో మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ కింద చూసినట్లయితే మీకు 2023కి సంబంధించి జెండర్ ఆర్ కేటగిరీ వైస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ బోత్ సెషన్స్. సో, చూడండి ఇది కింద 2023 ఏదైతే ఉందో దాన్ని మనం బోత్ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్న డేటా అనమాట ఇది. సో, అంటే 2 సెషన్లకి అపియర్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టోటల్ స్టాటిస్టిక్స్ అనమాట ఇవి. సో, ఇక్కడ చూడండి మనకి జెండర్ వైజ్ ఉంది అండ్ కేటగిరీ వైజ్ కూడా ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు 2024లో ఇప్పటి వరకు సెషన్ 1 మాత్రమే కంప్లీట్ అయింది. సెషన్ 2 ఇంకా మనకి ఏప్రిల్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ సెషన్ 1కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, చూడండి 2023 అండ్ 24కి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మనము ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాము. సో, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2024లో ఓన్లీ ఫస్ట్ సెషన్ మాత్రమే జరిగింది. సెకండ్ సెషన్ ఇంకా జరగాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ సెషన్లో ఎవరైనా అపియర్ అవ్వకపోయి ఉంటే మేబీ వాళ్ళు సెకండ్ సెషన్లో మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకొని మళ్ళీ సెకండ్ సెషన్ కూడా అపియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, కాబట్టి ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 2024కి సంబంధించిన నంబర్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో, ఇప్పటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు ఉన్న డేటాతోని మనము జస్ట్ కంపారిజన్ చేద్దాము. ఒక ఐడియా కోసం మాత్రమే ఇది. సో, ఇదే 100% ఇలాగే ఉంటుందని కాదు. కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ అనాలిసిస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి 2024లో జనరల్ కేటగిరీలో తీసుకున్నట్లయితే మనకి 4,23,112 క్యాండిడేట్స్ అపియర్ అవ్వడం జరిగిందనమాట. బోత్ సెషన్స్ కలిపి ఇది 2023 బోత్ సెషన్స్, 2024 మాత్రం 1 సెషన్ మాత్రమే. ఓకే. సో, కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 4,23,112 ఉంటే ఇక్కడ మనకి 2024లో వచ్చేసి 3,92,640 మాత్రమే ఉన్నారు. 3,92 అంటే 4 lakhs కూడా ఇంకా మనకి రీచ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఇక్కడ వచ్చేసి మనకి దాదాపు ఒక 30,000 35,000 దాకా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, మేబీ సెకండ్ సెషన్లో ఇంకా కొంతమంది అంటే ఫస్ట్ సెషన్లో అప్లై చేయని వాళ్ళు సెకండ్ సెషన్లో అప్లై చేసుకొని వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయితే మేబీ ఈ నంబరు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే మనకి 1,20,495 లాస్ట్ ఇయర్ ఉంది. అండ్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 1,50,000. ఓకే. 30,000 దాదాపు మనకి ఇంక్రీజ్ అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓబీసీ తీసుకున్నట్లయితే 4,22,680 లాస్ట్ ఇయర్ ఉంది. ఇక్కడేమో మనకి ఈ సంవత్సరం వచ్చేసి 4,74,000. ఓకే. 4,22,000 4,74,000 ఆల్మోస్ట్ మనకి ఒక 52,000 దాకా పెరగడం అయితే జరిగింది. ఇక ఎస్సీ తీసుకున్నట్లయితే 1,06,000 ఉంది ఇక్కడ, ఇది లాస్ట్ ఇయర్. అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే 1,13,000 ఉంది. ఒక 7,000 దాకా పెరిగినట్లు కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఎస్టీ తీసుకున్నట్లయితే 37,657. ఎస్టీ ఈ సంవత్సరం వచ్చేసి మనకి 38,220 ఉంది. అంటే దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1,000 మాత్రమే డిఫరెన్స్ ఉంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో, లాస్ట్ ఇయర్ పీడబ్ల్యూడి ఇక్కడ మనకి 3,046 ఉంది. ఈ సంవత్సరం ఇంకా పీడబ్ల్యూడి అయితే ఇవ్వలేదు. పర్సన్ విత్ డిజబిలిటీ అనమాట. సో, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ ఇయర్ 11,13,325 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు. అండ్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 1,17,000. ఓకే. 1,11,000 1,17,000 అంటే మనకి ఇక్కడ కొంచెం ఒక 6,000 క్యాండిడేట్స్ అయితే పెరగడం జరిగింది. ఏది యాజ్ ఆఫ్ ఫస్ట్ సెషన్ అనమాట. సో, సెకండ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ నంబర్స్ మారొచ్చు. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇకపోతే మనకి లాస్ట్ ఇయర్ 2023లో జేఈఈ అడ్వాన్స్డ్కి ఎంతమందిని క్వాలిఫై చేస్తారు? జనరల్గా 2,50,000 క్యాండిడేట్స్ని క్వాలిఫై చేస్తారు. అది కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ ఏ కేటగిరీలో ఎంతమందిని క్వాలిఫై చేశారు, మినిమం పర్సంటైల్ ఎంత, మ్యాక్సిమం పర్సంటైల్ ఎంత అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది
డిఫరెన్స్ ఉంది. దాన్ని బట్టి మేబీ ఇది కూడా ఈ కట్ ఆఫ్ కూడా చేంజ్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఈ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి యూఆర్ ఆల్ వచ్చేసి అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. ఇది యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఆల్ అందరూ. ఓకే, సో దీంట్లో తీసుకున్నట్టయితే మినిమం వచ్చేసి 90.7788642% మినిమం ఉంది అండ్ మ్యాక్సిమం వచ్చేసి 100% ఉంది. సో దీంట్లో ఈ క్యాండిడేట్స్ అంటే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి 98,612. ఓకే, ఇది ఓపెన్ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళ ఏది జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన వాళ్ళ నంబర్ అనమాట. ఓకే, అదేవిధంగా యూఆర్ పిహెచ్ తీసుకున్నట్లయితే పర్సంటైల్ ఇక్కడ చూడండి 0.0013527 మినిమం ఉంది అండ్ మ్యాక్సిమం వచ్చేసి 90.7638032 మ్యాక్సిమం అనమాట. సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 2685. ఓకే, సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 25,057 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఓబీసీలో 67,613 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఎస్సీ తీసుకున్నట్లయితే 37,536 క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే 18,752 క్యాండిడేట్స్ క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా దాదాపు అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ సెషన్ జరిగిన తర్వాత లాస్ట్ ఇయర్ జరిగిన 2 సెషన్స్కి ఈ సంవత్సరం ఫస్ట్ సెషన్కి చిన్న డిఫరెన్స్, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. లాస్ట్ ఇయర్ 2 సెషన్స్లో 11,13,000 ఉంటే ఈ సంవత్సరం 11,70,000 ఉంది. ఏది ఓన్లీ ఫస్ట్ సెషన్కి మాత్రమే. అండ్ సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి మేబీ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్లో కానీ కట్ ఆఫ్ పర్సంటైల్లో కానీ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఓవరాల్గా మనకు వచ్చేసి ఏంటి అని అంటే 2,50,000 క్యాండిడేట్స్ మాత్రమే మనకి జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. కాబట్టి సో పర్సంటైల్లో కొంచెం తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మీకు ఐడియా కోసం ఈ మినిమం మ్యాక్సిమం మీకు కేటగిరీ వైజు ఇది లాస్ట్ ఇయర్ పర్సంటైల్ అనమాట క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ పర్సంటేజెస్లో ఉన్నట్లయితే మీకు ఎలిజిబుల్ అయ్యే అంటే జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ 3-4 ఇయర్స్ యొక్క డేటా అనమాట. సో జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన పర్సంటైల్స్ అనమాట ఇవి. ఓకే, ఇది చూడండి మీకు జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ ఈడబ్ల్యూఎస్, జనరల్ పీడబ్ల్యూడి మొత్తం ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే 2019, 2020, 2021, 22, 23 సో ఆల్మోస్ట్ మీకు 1, 2, 3, 4, 5 ఇయర్స్ యొక్క డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు చూడండి, ఇక్కడ సపోజ్ మనం జనరల్ తీసుకున్నట్లయితే 19లో 89 పర్సంటైల్, తర్వాత 90కి వచ్చింది, తర్వాత మళ్ళీ 87, 88, 90కి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మనం మ్యాక్సిమం ఈ లాస్ట్ 4 ఇయర్స్ ఏదైతే ఉందో 19, 20, 21, 22 అవి వదిలేస్తే మనకి 23తో కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి 2023కి 24కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 90% ఏదైతే ఉందో పర్సంటైల్, సో అది ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, గమనించండి బాగా. ఇప్పుడు 90.7788642 2023లో పర్సంటైల్ ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో సో అది ఈ సంవత్సరం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరుగుతున్నారు కాబట్టి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు 100కి 100 వచ్చిన 100% వచ్చిన క్యాండిడేట్స్ చాలామంది కూడా ఉన్నారు. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు 90 అబోవ్ పర్సంటైల్ వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి 90%. అదేవిధంగా ఓబీసీ తీసుకున్నట్లయితే 73 ఉంది 2023లో, మనం 23 గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎస్సీ తీసుకున్నట్లయితే 51.9776027 ఉంది. ఎస్టీ ఏమో 37.2348772. జనరల్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 75.6229025 ఉంది. జనరల్ పీడబ్ల్యూడి తీసుకున్నట్లయితే 0.0013527. సో ఇది 2023కి సంబంధించి. ఇకపోతే మనకి
24కి ఎక్స్‌పెక్టెడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒక ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఐ మీన్ పర్సెంటైల్. సో కేటగిరీ జనరల్ వచ్చేసి 91+ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ 90.77 ఉంది. కాబట్టి దీనికంటే అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అండ్ పర్సెంటైల్ కూడా పెరిగింది ఈ సంవత్సరం. కాబట్టి ఇక్కడ మనకి కట్ ఆఫ్ పర్సెంటైల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా. అదేవిధంగా ఇక్కడ మనకి జనరల్ 91+ ఉంటే మీరు మేబీ ఎలిజిబుల్ అవుతారు. జనరల్ పీడబ్ల్యూ తీసుకున్నట్లయితే 0.11+ ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 76+ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే 74+, ఎస్సీ తీసుకున్నట్లయితే 55+ పర్సెంటైల్ ఉండాలి. ఎస్టీ తీసుకున్నట్లయితే 40+ పర్సెంటైల్ ఉంటే మేబీ మీరు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే దాంట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఐఐటీస్లో, ఓకే, ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటీస్, వాటిలో మీకు సీట్ రావడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎనాలిసిస్ అంతా మీకోసం చేయడం జరిగింది. సో మనం జేఈ మెయిన్ 2024కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, హాల్ టికెట్ డౌన్లోడ్, హౌ టు అటెండ్ ద ఎగ్జామ్, డూస్ డోంట్స్, తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సీట్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రీవియస్ ఇయర్వి, ఇంకా మనకి హౌ టు సెలెక్ట్ బెస్ట్ కాలేజ్ అండ్ కోర్స్, హౌ టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్, హౌ టు అటెండ్ phase 1, 2 అండ్ ఫైనల్ కౌన్సిలింగ్, ఇట్లాంటివన్నీ కూడా ఫీజ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు ఎంటైర్ డీటెయిల్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీడియోలో. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి. సో మనకి ఒక వాట్సాప్ ఛానల్ అయితే ఉంది, ఐఎమ్ ఏ స్టూడెంట్ అని. ఈ వాట్సాప్ ఛానల్కి సంబంధించి లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా వస్తాయి. అంటే మీకు ఈ వీడియో వచ్చేసి అది వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీకు వాట్సాప్ ఛానల్లో అయితే ఇమ్మీడియట్గా ఒక ఇమేజ్ లేకపోతే టెక్స్ట్ రూపంలో మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఇప్పటిదాకా చెప్పాను కాబట్టి మళ్ళీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.